అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మిత్రులారా, నేటి సత్యదర్శనంలో యోగ స్థితి ఏమిటి? యోగ స్థితి, యోగ విద్యకి ఏమైనా పక్షితో అనుబంధం ఉందా అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా పిరమిడ్ ధ్యానం చేస్తూ చిన్ననాటి నుండి ధ్యాన సాధనలో ఉంటున్నటువంటి వందన గారి ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వందన గారు. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. నేను చాలా రుణపడి ఉన్నాను పత్రిజీ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా చాలా థ్యాంక్స్ అండి. రైట్. ఏమిటి యోగ స్థితి అంటే ఏంటి? యోగ విద్య, యోగ స్థితి ఇవేంటి యోగం అంటారు? సార్, ముందుగా మనం యోగం గురించి చెప్దాము. సో యోగం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మన ఉపనిషత్తుల ప్రకారం మనం చూసినట్లయితే జీవాత్మ అంటే వ్యక్తిగతమైనటువంటి ఏదైతే ఉందో ఆత్మ, ఒక చైతన్య శక్తి, అది మన యొక్క పరమాత్మ యొక్క చైతన్య శక్తితోని కలవడమే, అందులో ఐక్యం కావడమే నిజమైన యోగం అన్నమాట. మన శక్తితో దైవశక్తితో అనుసంధానం అవ్వడం యోగం సార్. యోగం. ఓకే. యోగ స్థితి వచ్చేసి సార్, మనకిప్పుడు శరీరము, మనసు, ఆత్మ ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా, అంటే కూర్చున్నప్పుడు మనము ఎలాంటి అలజడి మనసుకు ఇవ్వకుండా ప్రశాంతంగా ఒక మెడిటేషన్ స్థితిలో ఆధ్యాత్మికంగా సాధన చేసినప్పుడు యోగ స్థితి అనేది ఏర్పడుతుంది. ఓకే. అంటే దానికి శ్వాస మీద ధ్యాస ఇంకేమైనా ప్రక్రియలు యూజ్ చేయాలా? సైలెంట్గా ఉండడమేనా? లేదు సార్, మనము కూర్చున్నప్పుడే, మెడిటేషన్కి కూర్చున్నప్పుడే ముందు మనకు ఆసన సిద్ధి అనేది కలగాలి. ఆసన సిద్ధి కలిగినప్పుడు మనము శ్వాస మీద ధ్యాస అలా కూర్చొని పెడుతున్నప్పుడు మనకు ధ్యాస అనేది కుదిరిద్ది. శ్వాస మీద పెట్టినప్పుడు ఆలోచనలు అనేటివి అస్సలు కలగకుండా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు ఒక యోగ స్థితి, అంటే ఆ యొక్క యోగ స్థితిలోకి మనము వెళ్తామన్నమాట. ఓకే. అంటే మనం చేసే ధ్యానం అనేది ఒక ప్రక్రియ, మనం వెళ్ళేది యోగ స్థితిలోకి అని. అవునండి. అనుసంధానం అవ్వడం అంటే ఆత్మని మనకి పరమాత్మకి జోడించే ఒకే ఒక వారధి ఏంటి అంటే శ్వాసను పట్టుకుంటే మనకు యోగ స్థితి ఆటోమేటిక్ గా వస్తుంది సార్. ఓకే. అది శ్వాసే వారధి అన్నమాట. శ్వాసే వారధి అంటే మనకు పత్రిజీ గారు చెప్పారు కదా సార్, సూక్ష్మంతో మోక్షం అన్నట్టు. సో అదే విధంగా ఈ శ్వాస అనే సూక్ష్మతను పట్టుకున్నప్పుడే మనకు ఆ పరమాత్మ యొక్క దివ్య దర్శనం అనేది కలుగుతుంది యోగ స్థితి ద్వారా, యోగం ద్వారా. యోగ స్థితి. యోగం అనేది తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. యోగ స్థితి అని మనమేమో ప్రాక్టీస్ చేయడం. అది థియరీ, ఇది ప్రాక్టీస్. రైట్. సో యోగ స్థితి లక్షణాలు ఏంటివి? మనం యోగ స్థితిలో ఉన్నాం అనడానికి యోగ స్థితి లక్షణాలు వచ్చేసి సార్, ఇప్పుడు 4 లక్షణాలు ఉన్నాయి సార్. మనకు 4 కనిపిస్తాయి యాక్చువల్గా. ఏంటంటే ఫస్ట్, యోగంలోకి వచ్చిన వ్యక్తి కర్మఫలాన్ని ఆపేక్షించొద్దు. అంటే కర్మ చేయాలి కానీ దాని ఫలితాన్ని మాత్రము ఎదురు చూడొద్దు. అక్కడ రిజల్ట్ ఉంది కదా, నేను ఇక్కడ కర్మ చేస్తా కదా అన్న కాన్సెప్ట్ లో వెళ్ళొద్దు. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నా, నాకు ఇవి రావాలి అనుకోకూడదు. అవునండి. ఆ రిజల్ట్ అనేది ముందే ఆశించకుండా కూర్చోవాలి యోగంలో. అదొకటి, అది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సార్, ఇంద్రియ నిగ్రహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. అది లేకపోతే ఇంకా మనం యోగంలో అసలు అడుగు అనేది పెట్టొద్దు అని నేను అంటాను సార్. అంటే ధ్యాన సాధన యోగ స్థితిని సాధిస్తే ఇంద్రియ నిగ్రహం వస్తుంది కదా. వస్తుంది సార్. అది ఫస్టే ఉండాలని డిసైడ్ అవ్వాలా లేకపోతే ఏంటి? ఫస్టే ఉండాలని కాదు సార్, మనం కూర్చున్నాం యోగంలో, మనకు అప్పుడు యోగ లక్షణాలు ఏంటి అని మీరు అడుగుతున్నారు. ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడు, యోగంలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ ఆ స్థితి అనేది శ్వాస మీద ధ్యాస వల్ల మనకు కలుగుతుంది. అప్పుడు మనము ఈ యోగ లక్షణాలలో పేర్కొన్నది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి కర్మఫలాన్ని ఆపేక్షించొద్దు, ఆ తర్వాత వచ్చేసి మీకు ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఓకే. అది. ఆ తర్వాత సార్, మూడోది వచ్చేసి మనకు సుఖ దుఃఖాలు అంటే సమతుల్యత. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనము అలజడి అనేది కలగజేసుకోకుండా మనసుకి ప్రశాంతంగా ఉండాలి. సుఖాన్ని కూడా రిసీవ్ చేసుకోవాలి, యాజ్ ఇట్ ఈస్ దుఃఖాన్ని కూడా రిసీవ్ చేసుకోవాలి పాజిటివ్ వేలో. ఇది థర్డ్ పాయింట్ సార్. ఫోర్త్ వచ్చేసి మనకు పరమాత్మతో అనుసంధానం అవ్వడం.
మనము పరమాత్మతో కనెక్టివిటీ పెంచుకుంటాం దీంట్లో యోగ స్థితిలో. సో ఇది యోగ స్థితి యొక్క లక్షణాలు సార్. అంటే మనం సాధించాల్సిన ఇవి. అవును సార్. ఇవి 4 ఉన్నాయి అంటే మనం యోగ స్థితిలో ఉన్నట్టు సార్. ఇవి అచీవ్ అయినామా లేదా చూసుకోవాలి, అవును, ఎంతవరకు అయ్యామనేది పెంచుకోవాలి. పెంచుకోవాలి. ఎన్ని సంవత్సరాలు చేస్తే ఆ స్థితి వస్తుంది మీరు అన్నట్టు? దానికి సార్ సంవత్సరాలని టైం లిమిట్ ఉందా? సంవత్సరాలని కాదు సార్, పూర్వజన్మ సాధన ఉంటే కంపల్సరీగా ఒక 1 ఇయర్లో కూడా అచీవ్ చేయగలుగుతారు పూర్వజన్మలో సాధన చేసినట్లయితే. ఒకవేళ ఇంకా సాధకుడు ఇప్పుడిప్పుడే ఫస్ట్ టైం చేయలేదు అనుకుంటే ఆ సాధకుడికి కొంచెం టైం కూడా పట్టొచ్చు సార్. కానీ సాధనలో కూర్చోవాలి అంటే ముందు మనము ఏమంటారు, మెడిటేషన్ అనేది ఒక కాన్సెప్ట్లో ఫస్ట్ తను అలవాటు చేసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఆత్మ పరిజ్ఞానం, ఇలాంటివి కొన్ని బుక్స్ చదవడం వల్లనో ఇంకా ఎవరితోనైనా సజ్జన సాంగత్యం చేయడం వల్లనో మనకి ఇలాంటి అలవాట్లన్నీ వస్తాయి సార్. ఓకే, అంటే టైం లిమిట్ అనేది వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి సాధనను బట్టి ఉంటుంది. పూర్వజన్మ సంస్కారం కొంతవరకు ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది సార్. ఇప్పుడు కొంతమందికి ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి అది పూర్వజన్మ సంస్కారం. మేబీ ఈ జన్మలోనే వస్తే కొద్దిగా టైం పడుతుంది. అవును సార్, అవును. రైట్. ఇప్పుడు మీకు ఎంత టైం పట్టింది ఈ స్థితి మీరు తెచ్చుకోవడానికి? సార్ యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి దైవ స్థితిలోనే ఉన్నాను. అంటే టెంపుల్ సరౌండింగ్ లో పెరిగాను. ఆ తర్వాత వచ్చేసి స్టడీ పర్పస్ అదంతా అయ్యేసరికి మ్యారేజ్, అక్కడ కూడా నాకు ఒక కిడ్ బాబు. ఆ తర్వాత కూడా నా సర్కిల్ మొత్తము నేను మెడిటేషన్లోనే ఎక్కువ ఉండేదాన్ని, అమ్మవారి ధ్యాసలో, దుర్గామాత ధ్యాసలో ఉండేదాన్ని. అంటే వాళ్ళ రూపాన్ని నేను అది ఫస్ట్ అదృష్టంగా అది అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఆ అమ్మ కృప అనేది జరిగింది. సో ఆ విధంగా నా యొక్క ప్రయాణం మొదలైంది సార్. అప్పుడు నాకు పత్రిజీ గారి శ్వాస మీద ధ్యాస కాన్సెప్ట్ నా వరకు వచ్చినప్పుడు నేను దాన్ని పాటించడం స్టార్ట్ చేశాను. సూర్యోదయం కాగానే సూర్యుడి ముందర కూర్చొని నేను సాధన చేయడం జరిగింది. ఆనాపానసతి, అనులోమ విలోమ, ఈ విధంగా నేను సాధన చేయడం వల్ల నాకు చేంజెస్ అనేవి, అనుభవాలు అనేవి మొదలయ్యాయి. అమ్మవారి తత్వం అనేది ఇంకా తెలుసుకోవడం, హయ్యర్ ఎనర్జీస్ని నేను రిసీవ్ చేసుకోగలిగాను. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మన మీద మనకు ఒక దృఢ సంకల్పం అనేది వస్తుంది మెడిటేషన్ ద్వారా. కొంతమంది లూజ్ అవుతారు ఎక్కడనో ఒక దగ్గర, సమ్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్లనో ఇంకేదో జాబ్ డిస్టర్బెన్స్ వల్లనో వాళ్ళు కొంచెం ఎక్కడనో లూజ్ అయిపోతారు. సో మీరు అప్పుడు ఆ క్షణంలో ఒక 10 వరకు కౌంట్ చేసుకొని ఎక్కడైనా ప్లేస్ చూసుకొని కూర్చొని మీరు మెడిటేట్ చేసినట్లయితే, మీరు శ్వాస మీద ధ్యాస, ఆ యొక్క క్షణాన్ని మీరు దాన్ని యూటిలైజ్ చేసుకొని కూర్చున్నట్లయితే మీరు కంపల్సరీగా నెక్స్ట్ డే అలవాటయ్యి 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ ఈ విధంగా మీరు చేస్తూ ఒక పరిపక్వ స్థితికి వచ్చేస్తారు సార్. రైట్. అంటే ఇప్పుడు అంతకుముందు మీరు అమ్మవారి ధ్యాసలో, అంటే వారి రూపంతో సాధనలో ఉండేవారు. తర్వాత శ్వాస మీద ధ్యాసతో మీకు ఇప్పుడు మీ శ్వాస మీద ధ్యాస ఎన్ని రోజులు చేసిన తర్వాత, అరే అమ్మవారి రూపం కాదు వారి తత్వానికి మనం అనుసంధానం అవుతున్నామని మీరు ఎన్ని రోజుల సాధనతో తెలుసుకున్నారు? సార్ నేను ఒక 6 మంత్స్ సాధనతో తెలుసుకున్నాను. 6 మంత్స్ శ్వాస మీద ధ్యాసతో ఉండడం వల్ల మనం దీంతోనే అనుసంధానం అవుతున్నామని తెలుసుకున్నాం. అవును సార్. ఎట్లా అంటే ఇప్పుడు చక్రాస్ కనబడము, శ్రీచక్రం కనబడము, ఇలాంటివి కొన్ని జరుగుతాయి సార్, కంపల్సరీగా జరుగుతాయి. సో దాన్ని మనము ఆ అమ్మవారి యొక్క శక్తిని మనం రిసీవ్ చేసుకోవడానికి మన ఆత్మని రెడీ చేయాలి. అంతేగాని మనం ఏదో రూపాలు మైండ్లో పెట్టుకొని నోటితో చేయడం వల్ల అది టెంపరీ అనేది మీరు తెలుసుకున్నారు. ఈ పరిశోధన, ఈ అనుభవ జ్ఞానమే చెప్పాలి. పత్రి సార్ మనతో చెప్పమన్నదే ఇది. సార్ పత్రి సార్ వచ్చింది కూడా అందుకే కదా సార్, మనకి ఇప్పుడు కలియుగాన్ని మనం సత్యయుగంగా శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియతో మన ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నారు కదా సార్. అంటే ఒక సత్యయుగాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ కలియుగమే ఇక్కడికే కాదు, ఇంకా ముందు మనము దీన్ని ఒక సత్యయుగంగా మార్చొచ్చు శ్వాసక్రియ ద్వారా అని మనకు బ్రహ్మర్షి పత్రి గారు చెప్పిన మెసేజ్ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యి వాళ్ళ లైఫ్ని ఆత్మస్థితిని తెలుసుకోవడానికై, మనిషి జన్మ అంటేనే ఆత్మస్థితిని తెలుసుకోవాలి. అప్పుడే అక్కడ కంప్లీట్ అయిపోతుంది అనమాట. రైట్. ఇప్పుడు మీరు ఈ ధ్యాన సాధన చేసిన తర్వాత యోగి అంటే ఎవరు, ఎలా ఉంటారు అని మీరు తెలుసుకున్నారు.
ఇప్పుడు ఇవన్నీ మీకు అంతరాత్మ స్ఫురణతో వచ్చినాయా, పుస్తకాలు కూడా చదువుతూ ఉంటారా? సార్ జ్ఞానం ద్వారా వచ్చినాయి సార్. పుస్తకాలు కూడా రిఫర్ చేయడం జరిగింది. Right. అప్పుడప్పుడు రామాయణం అని, భగవద్గీత అని నాకు తెలియని టైంలో కూడా నేను చదవడం జరిగింది సార్. రైట్ సో ఆ విధంగా నేను ముందుకు అనేది సాగాను. రైట్. యోగి అంటే ఎవరు? నిజమైన యోగి అంటారు కదా, ఏ నిజమైన యోగి కూడా ఉంటారా? నిజంగాని యోగులు కూడా ఉంటారా? అలా అని కాదు సార్, నిజం కానీ నిజమయ్యే యోగి ఉంటారు. అన్నట్టు కాదు. యోగి అనేవారు ఎలా అంటే కర్మఫలాన్ని ఆశించకుండా ఏదైతే కార్యం చేయాలనో ఆ కార్యాన్ని చేసేసేయాలి. చాక్ ఆ పని మీద ధ్యాస ఉంటుంది తప్ప ఫలితం మీద కాదు. ఫలితం మీద ఉండదు. వారే యోగి. వారే యోగి. ఓకే. ఆ విధంగా మనము ఇప్పుడు యోగాన్ని అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే మనము యోగాన్ని కోరుకునే వాళ్ళకి మొదట కర్మయే సాధనం సార్. అచ్చా, కర్మ అంటే పని. మరి కర్మ అంటే అటు తీసుకుంటారు. అప్పుడు కర్మ అనే సాధన అంటే కంపల్సరీ యోగంలో కోరుకునే వాళ్ళకి కర్మయే సాధనము. కాకపోతే కర్మ చేసేటప్పుడు ఫలితం ఆశించకు. అచ్చా, ఫలితం ఆశించని విధంగా కర్మ చేస్తేనే యోగి అన్నమాట. ఫలితం ఆశించి స్టార్టింగ్ ఇప్పుడు ధ్యానం అందరూ ఎందుకు చేస్తున్నారంటే అరే వీళ్ళకి తగ్గింది, వాళ్ళకి తగ్గింది, ఈ వందన గారు మాతతో అనుసంధానం అయ్యారట అని వస్తారు యాక్చువల్లీ. ఓకే కదా, ఆశించే వస్తారు. తర్వాతనైనా ఏం ఆశించకుండా చేయాలి అంటున్నారు మీరు, అంతే కదా? అంటే ఆశించడం అంటే అది ఓకే, ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు, అదంతా ఓకే కదా సార్, అది న్యాచురల్ థింగ్. అదంతా సాధన చేస్తే ఆటోమేటిక్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు పత్రిజీ గారు ఆల్రెడీ చెప్పారు కదా, మై డియర్ గాడ్స్ అని చెప్తారు. అంటే ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరు గాడ్స్ అయిపోతారు. అప్పుడు డాక్టర్ ఎందుకు సార్ మనకి? మనమే గాడ్ అయినప్పుడు. అంటే ప్రతి ఒక్కటి మనమే, మన ఫీవర్ ఉన్నా ఏదున్నా మెడిటేషన్ ద్వారా మనం దాన్ని తగ్గించుకోగలము. ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి యాక్చువల్గా. రైట్. ఇప్పుడు యోగి అంటే ఆత్మ యోగి, ఇదేంటి రెండిటికి సంబంధం? ఆత్మ గురించి తెలుసుకున్న వాళ్ళని యోగి అనొచ్చా? అనొచ్చు సార్. ఆత్మ గురించి తెలుసుకుంటారు సార్. ఒక యోగి అంటేనే ఆత్మ గురించి తెలుసుకోవడం. రైట్. యోగి మరి ఆత్మకు శత్రువులు, బంధువు ఇలా ఉంటుందా? ఉంటారు సార్, ఆత్మకు శత్రువులు ఉంటారు. మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆత్మకు శత్రువులు ఉంటారా? ఉంటారు సార్. ఇప్పుడు నిగ్రహం కలవారికి ఆత్మయే బంధువు సార్. అదే నిగ్రహం లేని వారికి ఆత్మయే శత్రువు. అచ్చా. అంటే యోగి అయినప్పుడు ఈ ఆత్మ నిగ్రహం అనేది రావాలి. అవును సార్. ఇంద్రియ నిగ్రహమే కదా మీరు చెప్పేది. అంటే సాధనతో ఆటోమేటిక్గా వస్తుందిగా? వస్తుంది సార్. ఓకే, నిగ్రహం ఉంటే అదే బంధువు లేదా శత్రువు. ఓకే. ఇప్పుడు మరి ఈ బంధువు శత్రువు అంటే ఇప్పుడు ఆత్మ సాధన అయిన తర్వాత ఎలా ఉండాలి? ఈ యోగిగా తెలుసుకునే మార్గంలో ఇవి జరుగుతున్నాయి. సో యోగి ఎలా ఉండాలి యాక్చువల్గా మరి మీరు తెలుసుకున్న ప్రకారంగా? అంటే సార్ ఇప్పుడు మనకు అంతర్గత యోగి అని ఉంటారు. అంతర్గత యోగి అంటే అంతర్గత యోగి దానికి ఏంటి మీనింగ్ అని అంటే మనము ఇప్పుడు సాధన ద్వారా, యోగం ద్వారా జనన మరణాల చక్రం నుండి విముక్తి పొంది భగవత్ అనుభవాన్ని శాశ్వతంగా భగవత్ సంకల్పంతో అంటే భగవద్ ధ్యానంలో తన శాశ్వతంగా తను ఆనందాన్ని పొందగలుగుతాడు మనిషి. అప్పుడు ఆ ఆనందం అనేది మనకి భూమి మీదనే, ఆనందం అనేది మనకు భూమి మీదనే ఉన్నప్పుడు అదే మనకు సాధించాల్సిన అంతర్గత యోగ సిద్ధి సార్. అంటే చనిపోయాక ఏదో వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇంకేదో అయిపోతాము, ఈ దేహం వెళ్ళిపోయినాక మనకు అంతా ఓకే అయిపోతుంది అని ఒక మైండ్ సెట్లో ఉంటారు జనాలు. అది కాదు కాన్సెప్ట్. భూమి మీద ఉన్నప్పుడే మనము ఈ సాధన చేస్తూ అంతర్గతంగా యోగి ఎలా కావాలో తెలుసుకోగలుగుతాం, ఆ యోగి యొక్క సిద్ధులను తెలుసుకోగలుగుతాం. అప్పుడు మనకు జనన మరణాల చక్రాల నుండి విముక్తి కూడా పొందవచ్చు. ఓకే. కొంతమంది ఇప్పుడు తెలుసుకుంటారు, కొంతకాలం వస్తారు, మళ్ళీ ఆగిపోతూ ఉంటారు. ఎందుకని అంటారు? మీ అబ్జర్వేషన్ అంటే వాళ్ళకు ఇంకా కావాలి అన్నమాట. ఇంకా టైం పీరియడ్ అనేది వాళ్ళు తీసుకోవాలి, ఇంకా ఇంట్రెస్ట్ పెట్టాలి. ఎక్కడో ఇంట్రెస్ట్ తగ్గింది మేబీ, ఇంకేదో దానికి డైవర్ట్ అయిపోయి ఉంటారు.
సో అలా కాకుండా వాళ్ళు సీరియస్గా తీసుకొని మెడిటేషన్ చేస్తే కంపల్సరీ వాళ్ళు చేయవలసిన వాళ్ళ సీరియస్నెస్ అయినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వెనుకకు లాగి ఇంకా ఇంకా పరిపక్వత రావాల్సిన టైం ఉన్నదంటారా? ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు వెళ్తారు కదా సార్, అదే మెయిన్ ఇంట్రెస్ట్. అది ఉంటే ఎంత ఎన్నైనా 10th వరకు చదవాలి అంటే చదవాలి, 10th వరకు అనుకుంటే సర్టిఫికేషన్ రావాలంటే చదువుతాడు సార్. లేదు నాకు 5thలోనే ఆగిపోవాలి, 9thలోనే ఆగిపోవాలంటే అది ఆగిపోతారు కదా సార్. నాకు కావాలి, నాకు ఇది జరగాలి, నేను అనుభవం చెందాలి, ఈ యోగస్థితి రావాలి అన్న సెన్స్, అన్న ఒక గట్స్, ఆ పట్టుదల ఆ మనిషికి ఉండాలి, ఆ సాధన చేసే మనిషికి ఉండాలి. రైట్. సో మీరు ఇప్పుడు చిన్ననాటి నుండి అమ్మవారి ధ్యాసలో ఉన్నారు, తర్వాత మీ మ్యారేజ్ అయిన తర్వాత ఇది అందింది కదా? అవునండి, ధ్యానం అందింది. ఇప్పుడు అప్పుడు ఓన్లీ అమ్మవారి ధ్యాసలో ఉన్నప్పుడు మీ జీవితం ఎలా ఉండేది? ఇప్పుడు ధ్యాన సాధన చేసిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? మీ లోపల మీ కుటుంబ సభ్యులతో మీరు ఉండే విధానం అంతా ఓకే సార్. అప్పటికంటే ఇప్పుడు ఇంకా మెరుగుపడ్డది. అంటే నా సాధన నేను చేసుకుంటూ అన్ని విధాలుగా మా రిలేషన్స్తో, మా ఫ్యామిలీతో అందరూ చాలా సూపర్గా ఉంటారు. రైట్. అందరూ అంటే నాకు సపోర్టెడే అనమాట మొత్తం. అట్లా అంటే అమ్మవారి ధ్యాసలో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా మెరుగుపడిందా? మెరుగుపడింది మీ వేస్ అండ్ వ్యూస్. అవును సార్. అంటే ఇప్పుడు మీరు అమ్మవారి ధ్యాసలో చిన్నప్పటి నుండి ఉన్నా అన్నారు, మరి స్టడీస్లో ఎలా ఉన్నారు? కొంత అంటే ఇటువైపు ధ్యాసలో ఉన్నప్పుడు అటువైపు తగ్గుతారు ఫిజికల్ గా అని అంటారు. మీ లైఫ్ ఎలా ఉండే? అలా ఏముండదు సార్, ఫోకస్డ్ గానే ఉంటారు. మీ లైఫ్ ఎలా ఉండే? ఓకే సార్, బాగుండే, ఫోకస్డ్ గానే ఉంటారు సార్, అట్లేం లేదు. ఉంటారు అంటే జనరలైజ్ చేయడానికి లేదు. మీరు ఎలా ఉన్నారు? ఓకే, ఇటు అమ్మవారి ధ్యాసలో ఉన్న మీ స్టడీస్ లో కంటిన్యూ అయ్యారా? కంటిన్యూ అయ్యింది సార్. BA వరకు చదివాను, కంటిన్యూ అయ్యింది. ఓకే. సో శ్వాస మీద ధ్యాస తర్వాత వచ్చిన మార్పులు ఏంటి మీలో స్పెసిఫిక్ గా? ఎందుకంటే యోగి లక్షణాలు మెయిన్ కాన్సంట్రేషన్ పెరుగుద్ది సార్. ఓకే, మెయిన్ కాన్సంట్రేషన్ పెరుగుద్ది. ఏదైనా మనకు వర్క్ చేయాలన్నా, ఏదైనా దేని మీద అయినా సరే ఒక ఏకాగ్రత అనేది పెరుగుతుంది. రైట్. అది చేయగలం, ఇంట్రెస్ట్ వస్తుంది, అదొకటి. ఓకే. అంటే ఏదో ఎక్కడనో లాంగ్ ఉంది, మనం ఎక్కడికో వెళ్ళలేము, లేకపోతే అబ్బాయి ఈ బరువైన పని నేను చేయలేనేమో, సో ఇలాంటివి కొన్ని ఉండి ఆగిపోతారు అక్కడనే. సో అలాంటివి మనకు ఈ యోగం చేయడం వల్ల, తర్వాత ధ్యానం చేయడం వల్ల మనకు ఇలాంటివి అపోహలు, తర్వాత వెనకడుగు వేయడం అనేది జరగదు సార్, ముందుకే దూసుకెళ్ళిపోతాం. సో మీ లైఫ్ లో అలాగే జరుగుతుంది. ధ్యానం తర్వాత ముందుకు వెళ్ళిపోవడమే సార్. ఎక్కడికైనా వెళ్ళడం, ఏదైనా మాట్లాడడం ధైర్యంగా. ఎస్, అంటే ధ్యానము ఇవన్నీ ఇస్తాయి, అది ప్రతి ఉమెన్ కి తెలియాలని. ఇప్పుడు గుళ్ళుకెళ్ళి ఏవో చేస్తూ ఉంటారు, ఎన్ని చేసినా సాధనతో వచ్చే కాన్ఫిడెన్సే వేరు అనేది మీ నుంచి వెళ్ళాలి సార్. ధ్యానం ఇప్పుడు గుడికి వెళ్తాం సార్, ఓకే, మనం గుళ్ళో కూడా ఏం చేస్తాం సార్, కూర్చుంటాం సార్. కానీ అది ప్రసాదం తర్వాత చేసే పనిగా ఒక చిన్న యాక్ట్ లాగా మిగిలిపోయింది. ఓకే, బట్ మనం అక్కడ కూర్చుంటాం అంటే అమ్మవారు కూడా కూర్చొని ఉంటుంది అక్కడ. అంటే ఆ కూర్చునే స్థితి ఆమె ఫస్ట్ చెప్తుంది. శివుడు ఉంటాడు సార్, కూర్చొనే ఉంటారు, ధ్యాన స్థితిలో ఉంటారు. సో అది మనకు సింబలైజ్ అనమాట. ధ్యానం చేయండి, గుడికి వస్తే కూర్చోండి, ఎలా పడితే అలా కూర్చోవడం కాదు, దానికి ఒక ఆసనం ఉంది. అదే ఆసనంలో మన ఆత్మ కూర్చోబెడుతుంది గుడి దగ్గర, మనకి కంపల్సరీ గుళ్ళో కూర్చోబెడుతుంది. ఎలా పడితే అలా కూర్చోలేం కదా సార్ మనం గుడికి వెళ్తే. సో అదే అక్కడ ఆ పాయింట్స్ అనేటివి మనకు ఆత్మ మనకు నేర్పిస్తుంది. నువ్వు ఎలా ఉండాలనో ముందే పరిస్థితుల ప్రకారం ఆత్మ నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది మీకు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండాలి, గుడికి వెళ్తే ఇలా ఉండాలి. కానీ అది గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే అలా ఆత్మ ఆన్లో ఉండి మళ్ళీ బయటికి రాగానే స్విచ్ ఆఫ్ ఎందుకు అవుతుంది అలాగా సార్? అలా ఏమీ ఉండదు సార్. అంటే ఉమెన్ అని కాదు, జనరల్గా గుళ్ళకి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు నిబద్ధతతో ఉండడం, ఇష్టం ఉన్నట్టు ఉండరు నిజంగానే. ఆ మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడతారు. తర్వాత ఎందుకు ఉండలేకపోతారు? ఆ ఎనర్జీ అలా ఉంటుంది, ఎనర్జీ అక్కడ ఉన్న ఎనర్జీకి అలా ఉంటారు, బయటకు వచ్చినాక స్విచ్ ఆఫ్. అదే ధ్యాన సాధన చేస్తే ఎనర్జీ మీలోనే ఉంటుంది, ఎల్లప్పుడూ ఆ ఎనర్జీలో ఉంటారు. ఎస్, ఇది అసలు సిసలైన ఎక్స్పెరిమెంట్ అంటే. మరి ఈ ఆత్మ యొక్క లక్ష్యం ఏంటి? అసలు ఆత్మ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం ఎప్పుడు పూర్తవుతుంది సార్? ఇప్పుడు మనం ఆత్మ దగ్గరికి వస్తే సార్, యాక్చువల్గా ఏంటంటే
మనిషి ఆత్మను తెలుసుకోవడంతోనే తన లక్ష్యం పూర్తవుతుంది సార్. ఓ, నేను ఆత్మను తెలుసుకోవడంతోనే అయిపోయింది. అయిపోతుంది. ఆ ఆత్మ దైవంలోకి తానే దైవం అన్నది తను గుర్తిస్తాడనమాట. అక్కడ దైవము వేరొకటి లేదు, గుడి ఇంకెక్కనో కాదు, తానే దైవం, ఆత్మే దేవుడు, దేవుడే ఆత్మ అన్న స్థితిని తెలుసుకోవడంతో అక్కడ ఆత్మ లక్ష్యం కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఏంటి, ఇది ఎలా అంటే మనిషి జన్మ శ్వాసను, తను పీల్చే శ్వాసను గమనిస్తూ ఆత్మ విచారణ చేసి, ఏ విధంగా ఆత్మ విచారణ చేస్తుండాలి. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తుంటామో ఆలోచన వచ్చినా కట్ చేసుకుంటూ ఆత్మ విచారణ చేసినప్పుడు ఆత్మలు తెలుసుకుంటే అప్పుడు తన ఆత్మ గోల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో గోల్ అయిపోయింది, ఆత్మ అని తెలుసుకున్నాం, ఆత్మే దేవుడు అని అర్థమైంది. తర్వాత ఇంకేమి సాధన చేయని అవసరం లేదా? తానే దేవుడు కదా సార్. అంటే సాధన అక్కర్లేదు. ఇప్పుడు చాలా సాధన మంది చేస్తూ ఉండాలి. అది ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే 45 రోజులు సాధన చేసినాక ఒక మెడిసిన్ లాగా ఇక అయిపోయింది, 2 నెలల్లో ఏదో చేసినా అయిపోయింది అనుకుంటారు. అవును సార్. అది తెలుసుకోవడం జరిగింది అంతే, దాన్ని కొనసాగించడానికి సాధన చేయాలి. అవును సార్. ఓకే. సాధన అయితే కంపల్సరీ సార్. మనకు డిగ్రీ వచ్చినా కూడా మనము జ్ఞానం రావాలి, పెంచుకోవాలి అని పోయి మరి మనం లెక్చరర్గా కాకుండా, టీచర్గా కాకుండా ఏదో విధంగా మనం మన యొక్క జ్ఞానాన్ని అందరికీ అందిస్తాం కదా సార్. ఆ విధంగా పెరుగుతుంది జ్ఞానం కూడా. తెలుసుకోవడం స్టెప్ అయిన తర్వాత అందించడం. ఓకే. సో అదే విధంగా ఇది కూడా అన్నమాట. అంటే ప్రచారం అంటే మనం తెలుసుకున్నది చెప్పడం ద్వారా మన యోగ స్థితి పెరుగుతుందా? పెరుగుతుంది సార్. ఎందుకు పెరగదు? ఇప్పుడు కొంతమంది యోగులను తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేమన్న గారు ఉన్నారు, తన యోగ స్థితిని పూర్తిగా తెలుసుకుని అక్కడే ఆగిపోలేదు. విశ్వదాభిరామ వినురవేమ అని కొన్ని కవిత్వాలు, కొన్ని పద్యాలు రచించారు, జ్ఞానాన్ని 10 మందికి తెలియజేశారు. అక్కడనే ఆగితే ఈరోజు మనకు ఆ కాన్సెప్టే దొరికేది కాదు. వారి అనుభవ జ్ఞానం అంతా మనకు ఆ వేమన పద్యాల రూపంలో అందించారు. కంపల్సరీ సార్. అందరూ శ్రీకృష్ణ పరమాత్ములు ఒక బుక్ ఇచ్చారు, భగవద్గీత, ఆత్మని తెలుసుకోండి. సో ఇవన్నీ సాధన ద్వారా పరిపక్వత చెంది యోగిగా మారి ఆ తర్వాత ఆత్మ లక్షణం తెలుసుకొని అసలు ఆత్మే దేవుడు అని తెలుసుకున్నాక రిలీజ్ అయినవి కదా సార్ ఇవన్నీ. దేవుడే స్వయంగా అందించారు కదా సార్ మనకు. అక్కడ ఆగిపోకు, నీ యొక్క జ్ఞానాన్ని 10 మందికి పంచు. బుక్ రాసి పంచుతావా, మాటలతో చెప్తావా, ఏ విధంగా సరే ఆత్మని గురించి తెలియజేయి, ఆత్మే దైవము అన్న స్థితిని తెలియజేయి. రైట్. మీరు కూడా తెలుసుకున్న తర్వాత ప్రచారంలో ఉన్నారా? అవును సార్. ఏ రకాలుగా ప్రచారం చేస్తున్నారు? అంటే ఇప్పుడు నేను మెడిటేషన్ సెంటర్స్కి వెళ్తాను, మన మెహదీపట్నం. సో అక్కడ తర్వాత ర్యాలీస్ అని, సో ఈ విధంగా ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో కొంతమందికి చెప్తుంటాను. ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఉన్నా అక్కడ పార్టిసిపేట్ చేసి అందించగలిగితే అందించడం, నేర్చుకోగలిగితే నా టైం ప్రకారం నేను చేస్తుంటాను సార్. ఓకే, డన్. సో ఇంకా యోగ విద్యకి ఏదో పక్షికి సంబంధం అన్నారు. అవును సార్. మనం ఇప్పుడు యోగ విద్య పక్షి అంటే యాక్చువల్గా నెమలి సార్. శ్రీకృష్ణ పరమాత్మ ధరించేటువంటి నెమలి పింఛము. సో దానికి యోగం తెలుసు సార్, యోగ విద్య తెలుసు. అంటే ఏంటి అంటే ఇప్పుడు నెమలికి షట్చక్ర కుండలి యొక్క పరిజ్ఞానం ఉంది సార్. నెమలికి అంత ప్రత్యేకంగా, అంత పవిత్రంగా ఉండడం వలన శ్రీకృష్ణ పరమాత్ముడు దానిని ధరించడం జరిగింది. మనం చిన్నప్పుడు కూడా నెమలికలను పుస్తకాల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకో తెలియదు, పెట్టుకున్నాం అట్లా. దానికి అంత మీనింగ్ ఉందా? చాలా మీనింగ్ ఉంటుంది సార్. చాలా అంటే చక్రాల పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక గ్రేటెస్ట్ నేషనల్ బర్డ్ కదా. నేషనల్ బర్డ్స్. ఇంకా కొన్ని పక్షులు కూడా ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే యోగంలో ఉన్న పక్షులు, యోగ విద్యలో ఉన్న పక్షులు ఏంటంటే హంస, మనం సరస్వతి మాత ఫోటోలో చూస్తుంటాము, జ్ఞానానికి ప్రతీక. ఆ తర్వాత పావురం ఉంది, ఆ తర్వాత గరుడ పక్షి. సో ఈ విధంగా నెమలి, ఈ విధంగా యోగ విద్య తెలిసిన పక్షులు అన్నమాట ఇవన్నీ. ఓకే. ఏంజల్ కింగ్డమ్ కి వెళ్ళేటి ఇవే మనం తెలుసుకున్నాం కదా పుస్తకాల ద్వారా. బర్డ్స్, ఈ పక్షులన్నీ ఏంజల్ కింగ్డమ్ కి వెళ్తాయి, జంతువులన్నీ హ్యూమన్ కింగ్డమ్ కి వస్తాయి. అవును సార్. సో అలా బ్లెస్ చేయబడినాయి అంటే మనం ఇంకెంత బ్లెస్డ్ గా ఉండాలి.
పక్షులే అంత బ్లెస్డ్గా ఉన్నాయి, గాడ్ ఇచ్చిన దాన్ని రిసీవ్ చేసుకొని సాధన చేస్తున్నాయి. మనకు తెలియదు అవి సాధన చేస్తున్నాయని, బట్ అవి సాధన చేస్తున్నాయి, యోగంలో ఉన్నాయి. మనము మనిషి జన్మ పుట్టినాం కాబట్టి, ధరించాం కాబట్టి కంపల్సరీ మనము మన యొక్క ఆత్మస్థితిని తెలుసుకోవడానికి యోగం చేయాలి. 5 minutes కూర్చోండి, 20 minutes కూర్చుంటారు, నెక్స్ట్ 1 hour కూర్చుంటారు, 2 hours కూర్చుంటారు. సో ఆ విధంగా మీకు అలవాటు అయిపోద్ది. ఇంకా యోగా స్థితి గురించి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు మనకు 18 మనం ఒక వర్క్ చేసేటప్పుడు ఒక మనిషి తను ఎక్కడ ఏం చేసినా కూడా నన్ను ఎవరు చూడరు, నేను అలోన్ ఉన్నా కూడా ఎవరు లేరు కదా మన సరౌండింగ్లా అని అనుకుంటారు. కాకపోతే దానికి ఒక మనిషి ఏం చేస్తున్నాడో చూడడానికి 18 మంది సాక్షులు ఉంటారు సార్. మనకి ఇక్కడ ఒంటరిగా ఉన్నాం అనుకున్నా కూడా 18 మంది సాక్షులు ఉంటారు. ఓ మై గాడ్, ఎవరు వారు? ఇప్పుడు 18 మంది సాక్షులు వచ్చేసి సార్ మనకు 4 వేదాలు. 4 వేదాలు ఉంటాయా మన చుట్టూ? ఉంటాయి సార్ మన చుట్టూ 4 వేదాలు. పంచభూతాలు, పంచభూతాలు ఉన్నది నిజమే. ఓకే. తర్వాత ధర్మము, అంతరాత్మ, మన అంతరాత్మ, ఆ తర్వాత యముడు, ఆ తర్వాత ఉభయ సంధ్యలు. ఓకే. ఉభయ సంధ్యలు అంటే పగలు రాత్రి, ఉభయ సంధ్యలు సార్. సంధ్యావందనం, ప్రాంతకాలం ఇట్లా అంటాం కదా, ఉభయ సంధ్యలు. తర్వాత సూర్య చంద్రులు, ఆ తర్వాత రాత్రి పగలు. సో ఇవన్నీ మనల్ని చూస్తూ ఉంటాయి, మనం ఏం చేస్తున్నామో గమనిస్తూ ఉంటాయి. సో ఇవి సాక్షులు అనమాట. వీటిని అష్టదశ మహా జ్ఞానం అని కూడా అంటారనమాట. అంటే ఎవరు చూడట్లేదు, అందరు ముందట ఉన్నప్పుడే నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు. నేను సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేసినా ఎవరు చూస్తలేరు అనుకుంటారు. కానీ అందరూ ఒంటరిగా ఉన్నా నీ చుట్టూ అన్ని జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు. వీళ్ళు కాక గార్డెన్ ఏంజల్స్ కూడా ఎప్పటికీ ఉంటారు కదా పక్కకి. అంతే కదా సార్. సో వీటిని అంటారు సార్ అష్టదశ మహాపదార్థాలు, మనల్ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాయి. సో బీ అలర్ట్. అష్టదశ మహాపదార్థాలు, వీటిని అష్టదశ మహాపదార్థాలు అంటారు. అష్టదశ మహాపదార్థాలు. ఒకసారి మళ్ళీ చెప్పండి, 18 అందరికి మళ్ళీ రిపీట్ అయితే. 18 సాక్షులు మన చుట్టూ ఉంటారు, ఎవరు ఒంటరిగా లేరు. సాక్షులు అంటే మళ్ళీ ఇంకోటి ఇక్కడ భయపడాల్సింది ఏమీ లేదు. మనం ఏం చేసినా రికార్డ్ చేస్తారు, మళ్ళీ మనకు మనమే గుర్తు చేసుకొని మనమే వస్తాం. ఇక్కడ మళ్ళీ అమ్మో అందరు ఉన్నారని భయపడేది, ఒంటరి కాదని తెలుసుకోవాలి. తాను ఒంటరి కాదు, ఒంటరి కాదు, దైవం ఏదో రీతిగా ఉంటుంది వెంబడి. అది దైవము ఎప్పుడు మనతో ఉన్నారు అని తెలుసుకోవడం ఒకటి. 2 ఏది పడితే అది చేస్తే అది రికార్డ్ అవుతుందని చెప్పడానికే. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి 18 ఏంటో సార్. 4 వేదాలు సార్. 4 వేదాలు, పంచభూతాలు 5, తర్వాత వచ్చేసి అంతరాత్మ, ధర్మము, ఓకే, ఉభయ సంధ్యలు, ఓకే, యముడు, సూర్యచంద్రులు, పగలు రాత్రి. ఓహో, ఈ 18 సాక్షులు ఎప్పుడు మన చుట్టూ ఉన్నారు, ఎవ్వరు ఎక్కడ ఒంటరి లేరు. నేను ఇంట్లో ఉన్నా, డోర్స్ అన్ని వేసుకున్నా అన్నా కూడా చుట్టూ ఉన్నాయి. ఓహో, ఇది అల్టిమేట్. కాబట్టి ఏదంటే అది చేయడం కాదు, నేను ఒంటరిగా ఉన్నా అని ఫీల్ అవ్వాల్సింది కూడా లేదు. రైట్, వండర్ఫుల్. అంటే మనం అటు పక్కకు జరిగినా సరి చేస్తారు. మీరు అన్నారు అంతరాత్మ, వీళ్ళు ఎవరైనా అంతరాత్మ ద్వారానే కదా మనకు సజెషన్ ఇస్తారు. సూపర్, అల్టిమేట్ ఇది పాయింట్. అది సార్. సార్ ఇంకో విషయానికి వస్తే, మనము శరీరం గురించి ఇంకా తెలుసుకోవాలి, మనకు ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు మనం శరీరాన్ని మించిన క్షేత్రం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరమే, ఈ శరీరం ఉంది కాబట్టి ఆత్మ ఉంది, ఇన్ని ఉన్నాయి చుట్టూ. అవును సార్. సో మన శరీరమే క్షేత్రం. ఆ తర్వాత వచ్చేసి మనస్సును మించిన తీర్థం లేదు సార్. మనస్సును మించిన తీర్థం లేదు. తీర్థం అంటే ద్రవ పదార్థంగా మనసే సార్. అన్ని మనకి మనసే ఆ తీర్థం, బయటికి వెళ్ళే తీర్థం, ఈ తీర్థం అనుకో లేదు సార్. తీర్థయాత్రలు, తీర్థయాత్రలు, మన మనసే తీర్థయాత్ర. మన మనసు ఒక్క సెకండ్ ఎక్కడికి వెళ్ళిపోవచ్చు సార్, అంతేగా, ఇక్కడనే కూర్చుంటది, అన్ని తిరిగేసి వస్తుంది. మనసు సరోవరం వెళ్ళి రావచ్చు, హిమాలయస్ కి వెళ్ళి రావచ్చు. ఓకే. తర్వాత అనుభవాల మించిన గ్రంథం లేదు. ఓకే, అనుభవమే పెద్ద గ్రంథం. తర్వాత అంతరాత్మను మించిన గురువు లేడు. అంతరాత్మే నీకు గురువు. నీవే నువ్వు గురువు అన్నారుగా సార్, పత్రిసారి చెప్పింది. సో దేహంలో ఆత్మకు మించిన దేవుడు లేడు. ఓకే, దేహంలో ఆత్మే దేవుడు. సో అదే దేవుడు అన్నమాట. వావ్ వావ్, ఇది బాగుంది. అనుభవాన్ని మించిన గ్రంథం లేదు. ఫస్ట్ ఇది ఏం చెప్పారు?
మనసును వచ్చేసి మించిన మనసు తీర్థయాత్ర. తీర్థయాత్ర. తీర్థయాత్ర అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. మనసు ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనం హాస్టల్గా వెళ్తాం. సార్. మామూలుగా ఏది లేకపోయినా మనసుతో ఎక్కడెక్కడికో తిరిగి వస్తూ ఉంటాం. ఇక్కడే ఉంటుంది బాడీ. యా, వండర్ఫుల్. సో ఇవన్నీ యోగ స్థితి ద్వారా మనం తెలుసుకుంటాము అంటున్నారు మీరు. శరీరాన్ని మనం ఓన్లీ శరీరంగా అస్సలు పరిగణించకూడదు. ఆల్రెడీ మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే నీ శరీరమే నీ క్షేత్రం, క్షేత్రజ్ఞుడు అని వస్తుంది మనకి. సో ఆ క్షేత్రాన్ని నువ్వు ఎంత పవిత్రంగా చూసుకుంటే నీకు అంత పవిత్రత అనేది వచ్చి నీకు ఎనర్జీస్ లెవెల్స్ చాలా పెరిగిపోతాయి. శరీరాన్ని పవిత్రంగా చూసుకోవడం అంటే ఏంటి? అంటే తెల్లారి లేవడం, 3 o'clock మెయిన్ బ్రహ్మ ముహూర్తంలో లేవడం శరీరానికి అలవాటు చేసుకోవాలి. ఓకే, అది అలవాటు అవ్వాలి. అప్పుడు ఆ టైంలో మనం యోగం కానీ, తర్వాత మెడిటేషన్ కానీ, ఇంకా మీకు స్టడీ పర్పస్ కానీ ఏదైనా చేసినప్పుడు తొందరగా బ్రెయిన్కి అచీవ్ అవుతాయి, ఇన్ఫర్మేషన్ అనేది క్యాచ్ అవుతుంది. ఓకే. సో అదేవిధంగా అల్పాహారం తినడం, దైవానికి దగ్గరగా ఉండడం, అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క రొటీన్ లైఫ్ వర్క్స్ ఏవైనా ఉన్నా అవి త్వరగా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీకు రిస్కీ అనేది కనిపించదు. రైట్. శరీరానికి మీరు ఆ టైం ఆ బ్రహ్మముహూర్తంలో లేవడానికి గల కారణం ఏంటంటే ఇదే. ఎక్కడున్నా అది చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని ఏదో బిగ్గా చూస్తారు. ఆ బిగ్నెస్ అనేది కనపడకుండా అదొక చిన్న రాయి మాదిరి కనిపిస్తుంది మీకు. బ్రహ్మముహూర్తానికి అంత పవర్ ఉంది. దేవతలు తిరుగుతారు ఆ టైంలో. ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఆ టైంలో. సో కంపల్సరీగా బ్రహ్మముహూర్త టైంలో లేవాలి. మెడిటేషన్ అయినా సరే, బాడీని శుద్ధి చేయడం అంటే ఉదయం చక్కగా నిద్ర లేచి యాక్టివిటీస్ చేసుకుంటూ ధ్యాన సాధనతో ప్రారంభించడం. అప్పుడు ఆ విశ్వశక్తి అనేది మీకు డైరెక్ట్గా వస్తుంది మీరు కూర్చుంటే. అంటే విశ్వశక్తితో కాస్మిక్ బాత్ చేయడమే ప్యూరిఫై చేయడం. అండ్ ఇచ్చే ఫుడ్ కూడా శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవడమే ప్యూరిఫై అవ్వడం. అది కూడా ఉంటుంది కదా? అది కూడా ఉంటుంది సార్. అప్పుడు మనిషి ఎంత పవిత్రంగా అయిపోతాడంటే టచ్ చేస్తే ఏదైనా పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు హోటల్ నుంచి వస్తుంది, ఇంకేదో సైడ్ నుంచి వస్తుంటుంది పదార్థాలు, తినే పదార్థాలు. అప్పుడు తను ముట్టుకొని కూడా దాన్ని టచ్ చేస్తే కూడా ఆ యోగి అంత స్థితికి వస్తాడు, దాన్ని పవిత్రం చేసుకుని దాన్ని ఎనర్జైజ్ చేసుకొని తినగలడు. అంతే కదా, మనకు యోగులు పెట్టిన అదేంటి ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ శిష్యుడికి చెప్తాడు, అక్కడ ఏదో చనిపోయిన జంతువు పోయి తిను అంటే ఆలోచించకుండా వెళ్తాడు. వెళ్ళగానే అవన్నీ ఫ్రూట్స్ అయిపోతాయి. అంటే యోగ స్థితి అంటే వాళ్ళు తిన్నారు, వాళ్ళు తినిపించున్నారని మనం అనవసరంగా డికోడ్ చేసుకుంటాం మన మైండ్తో. కానీ అంత యోగ శక్తి ఉంది అని మనం తెలుసుకోవాలి. వండర్ఫుల్, ఇది అల్టిమేట్ పాయింట్. నెక్స్ట్ ఇంకేం చెప్తారు సార్? అదే విధంగా ఇప్పుడు సాధన యోగ్యమైన సాధన ఏంటంటే ఇప్పుడు మన శరీరమే ఒక సాధన స్థలం సార్. మన శరీరమే ఒక సాధన స్థలం. ఎట్లా అంటే ధర్మము, అధర్మము, పాపము, పుణ్యము, పతనము ఇవన్నీ మనకు శరీరంలోనే జరుగుతాయి. ఓకే. సో ఇవన్నీ మనకు శరీరంలోనే జరుగుతాయి. అయితే ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా శరీరాన్ని గౌరవించడం ఫస్ట్ మొదలు పెట్టాలి. అప్పుడు ఆ శరీరం ఏం చేస్తుంది మనకు అంటే ఈ విధంగా శరీరాన్ని గౌరవించడం మొదలుపెట్టినప్పుడు శరీరమే ఒక సాధన యోగ్యమైన సాధనంగా పిలువబడుతుంది. దీన్ని ఎంత గౌరవంగా చక్కగా చూసుకుంటే అదే సాధన యోగం అవుతుంది. అదే సాధన యోగ్యమైన సాధనం అవుతుంది. ఇంకా వేరే సాధనం కోసం మీరు వెతకని అవసరం లేదు. మీకు టైంకి కూర్చోబెడుతుంది, టైంకి ఎనర్జీని ఇస్తుంది, టైంకి మీకు అన్నీ చేసేస్తుంటుంది. అదే మీరు టైం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో అంత రెడీ చేస్తుంది మిమ్మల్ని. ఆ యోగం అనేది మిమ్మల్ని అంత రెడీ చేస్తుంది. ఓకే. అంటే శరీరం ఎంత గొప్పది అనేది కూడా యోగా స్థితి ద్వారానే మనం తెలుసుకుంటాం. వావ్, చాలా బాగుంది, వండర్ఫుల్. యోగ స్థితిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. మనసు లేకుండా, మనస్సును శూన్యం చేయకుండా ఎక్కడెక్కడో తిరిగి హిమాలయాస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చినా ఉపయోగం లేదు. మనసే ఒక అద్భుతమైన తీర్థము, దాన్ని శూన్యం చేసి కూర్చోబెడితే అనుభవమే గ్రంథం, అనుభవమే జ్ఞానం అన్నారు పత్రి సార్. అది గ్రంథం అన్నారు మీరు. అంతే కదా, మన అనుభవాల్ని గ్రంథ రూపం చేయమన్నారు పత్రి సార్. 18 ఆదర్శ సూత్రం, 17 ఆదర్శ సూత్రాలు ఆచరించిన 18 ఆదర్శ సూత్రం మీ అనుభవాలు రాయాలి అని చెప్పారు. మన అనుభవాలు రాపిచ్చారు పత్రిజీ, ధ్యాన రామాయణం అని. గ్రంథం అయింది. ఎస్, నిజం, అనుభవాలే గ్రంథం, ఏదో గ్రంథం కాదు, అనుభవమే జ్ఞానం. ఆ జ్ఞానం గ్రంథ రూపంలోకి రావాలి. వండర్ఫుల్,
సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఇంకేంటంటే మనకి ఇప్పుడు సత్య దర్శనం గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు బయట వెతకడం ఆపేయాలి ఫస్ట్ సార్. మనం ఏదైనా సరే బయట వెతకడం స్టార్ట్ చేస్తాం. యోగ స్థితి అంటేనే లోపల ఉండేది కదా, లోపల ఉంది అంతర్గత స్థితి. అది అంతర్గతంగా చూడాలి, బాహ్యముఖంగా కాదు. సో బయట వెతకడం ఆపి యోగ స్థితిని పెంచుకుంటూ లోపల చూడడం మొదలుపెట్టిన రోజే మనిషి నిజమైన యోగ ప్రయాణం ప్రారంభమవుతుంది. యోగ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? బయట వెతకడం ఆపే నువ్వు ఎక్కడెక్కడనో వెతికి ఏదేదో చేయాలి, నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, ఇలా ఆ యోగి అంత పెద్దగా అయిపోయాడు, నేను ఎందుకు కాలేదు, ఎక్కడనో ఒక ఉంటుంది వెళ్తారు. సో అలా వెళ్ళడం కాకుండా నువ్వు కూర్చొని నీ లోపలనే అసలు ఏంటి అన్నది నువ్వు ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు నీకు అక్కడి నుంచి ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది ప్రారంభమవుతుంది. ఆలోచన అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడే హాఫ్ కంప్లీట్ అయిపోతాడు యోగి. తన లోపలికి వెళ్ళడానికి కూర్చోవడంతోనే సగం అయిపోయింది జర్నీ. సో అన్నీ మనలోనే ఉన్నాయి. ఒక్కసారి నీలో తొంగి చూడు, అదే సత్య దర్శనం, అదే నిజమైన ఆత్మయోగం. సత్య దర్శనం అంటే ఆత్మ దర్శనం, ఆత్మయోగం. అవునండి, ఆత్మయోగంలోకి ప్రవేశమే యోగ స్థితి. అవును సార్, మన ఆత్మయోగంలోకి వెళ్తున్నాం. అవును సార్. సో మరి ఇప్పుడు ఇంత అద్భుతమైన విషయాలు ఉన్నాయని తెలిసి ఎందుకు ఎక్కువ మంది ఇంకా ఈ సాధనకో యోగ స్థితికి రావడానికి ఇష్టపడరు? మీ అబ్జర్వేషన్ ఏంటి? అబ్జర్వేషన్ అంటే సార్ కొన్ని వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, సో అక్కడ ఆగిపోతారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడ ఆగిపోతారు. తర్వాత ఇంకేదో కారణాల వల్ల ఆగుదు. ఎస్, అదే ఆ బాహ్యమైన వాటిని చూసి చూడనట్టు ఏదున్నా సరే మెడిటేషన్ ద్వారా, యోగం ద్వారా వాటి సొల్యూషన్ని నేను చేసుకోగలను. అది వేరే వాళ్ళతో వెళ్ళి అక్కడ డిపెండబుల్ అయ్యే కంటే నీవే దేవుడవై సాధన చేస్తూ నీవే నీ యొక్క ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ని నీవు చేసుకోగలవు అన్న జ్ఞానం నీకు కలిగినప్పుడు అక్కడ నుంచి నీ ప్రయాణం మొదలవుతుంది కదా సార్. ఎస్, అంటే బాహ్యంగా ఏవో ఉన్నాయి, అది అయిపోయిన తర్వాత సాధనకి వెళ్దాం, అది అయిపోయిన తర్వాత మొదలెడదాం, పిల్లలందరూ సెటిల్ అయినాక వద్దాం, జాబ్ వచ్చినాక వెళ్దాం, పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్దాం, ఇక వెళ్దాంలో కొంతమంది గడిపేస్తున్నారు, అయిపోతుంది సార్. మరి కొంతమంది ఏంటి మేడం, ఇటు యోగ స్థితిలోకి వచ్చి ఆత్మస్థితిని తెలుసుకున్నాక సత్యము దర్శించిన తర్వాత అయ్యో బయట నేను జెల్ కాలేకపోతున్నాను, నేను సరిగా ఉండలేకపోతున్నాను, కుటుంబ సభ్యులతో జెల్ కాలేకపోతున్నాను, ఉద్యోగానికి వెళ్తే జెల్ కాలేకపోతున్నాను అని ఎందుకు డిస్టర్బ్ అవుతారంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరేం తెలుసుకున్నారు దాని ద్వారా? అంటే ఇప్పుడు అక్కడ హాఫ్ మైండ్ వర్కౌట్ అవుతుంది సార్. ఇక్కడ మనకి కంప్లీట్ మైండ్ అయినప్పుడు అలాంటి క్వశ్చన్స్ రేజ్ అవ్వవు. నేను అక్కడ సాధన చేయడం వల్ల నా యొక్క ఏదున్నా సరే నా ఇంటి పరిస్థితిని నేను సరి చేసుకోగలను. అచ్చా, ఆ యోగ శక్తి సరి చేసుకునే శక్తిని ఇవ్వాలి. ఎక్కడైనా జెల్ అయి ముందుకు వెళ్ళే శక్తిని ఇవ్వాలి. ఇస్తే సరి అయిన సాధన. ఎక్కడ హాఫ్ మైండ్ ఉండదు, అప్పుడు ఫుల్ మైండ్ వచ్చేస్తుంది. రైట్, అంటే సాధన సరిగ్గా చేసినప్పుడు బాహ్యంగా ఏది తప్పించుకోవడాలు ఉండవు, సరి అయిన బాధ్యతతో చేస్తామని అల్టిమేట్గా చెప్పారు. ఫైనల్గా వందన గారు మీ మెసేజ్ ఈరోజు పిఎన్సి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కి. సార్ నేను ఒకటే విషయం చెప్తాను సార్, ప్రతి ఒక్కరూ దయచేసి ధ్యానం చేయండి, ధ్యానంలో ఉండండి, ధ్యానంతో గడపండి. ధ్యానమే అన్నీ, మీకు అన్నీ అయి మీరు ఉండిపోవాలి. ఒక ధ్యాని అయి మీరు ఏ వర్క్ చేసినా, జాబ్కి వెళ్ళండి, మీరు మీ ఫ్యామిలీని చూసుకోండి, తర్వాత మీరు ఏదైనా ఎంజాయ్మెంట్ అయినా సరే ధ్యానంలో చేసుకోవచ్చు. మీరు ధ్యానం చేసి అవి చేయండి. సో అలా చేసినప్పుడు మీకు ఎనర్జీ లెవెల్స్ పెరిగి మీకై మీరు ఏ వర్క్లో కూడా అసలు వెనకడుగు వేయకుండా ముందుకు తీసుకెళ్ళిపోతుంటారు. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా మనం, యోగం అంటే మన ఆత్మతో కలయిక, యోగ స్థితి, నేను అంటే దేవుడిని తెలుసుకోవడం, అంతర్గతంగా కూర్చొని చేసే సాధన గురించే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు హైలైట్ పాయింట్స్ ఏంటంటే యోగ విద్య తెలిసిన పక్షుల గురించి తెలుసుకున్నాం. మనం నెమలి గురించి తెలుసుకున్నాం, ఒక పక్షి గురించి తెలుసుకున్నాం, గరుడ పక్షి గురించి తెలుసుకున్నాం. వాటన్నిటికీ షట్ చక్రాల జ్ఞానం ఉంటుంది అనేది. అందుకే ఆ నెమలి పింఛాన్ని కృష్ణలో వారు ధరిస్తారు. చిన్నప్పటి నుండి మనం జాగ్రత్తగా చూసుకున్నాం. ఎందుకు అంటే
అందులో ఆ జ్ఞానం ఉంది. మేబీ అలా ఎవరైతే యూజ్ చేశారో వారందరూ ఒక సాధనలో ఉన్నారేమో చూసుకోవాలి మనం. సో ఓవరాల్గా మనం తెలుసుకున్నది ఇవాళ మన మనసే తీర్థయాత్ర. ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం మనం. మనసును కూర్చోబెట్టి శూన్యంలో కూర్చోబెట్టి అంతర్గతంగా వెళ్ళినప్పుడు మన అనుభవమే గ్రంథం, అనుభవమే జ్ఞానం అని తెలుసుకున్నాం. ఆ జ్ఞానమే గ్రంథం. మనం మాట్లాడుతూ ఉంటాం అనుభవ జ్ఞానాలతో. సో కాబట్టి మిత్రులారా, ఓవరాల్గా వారు చెప్పినట్టు ధ్యానంలో ఉంటూ, ధ్యానంలో గడుపుతూ, ధ్యానం చేసి ఏ పని చేసినా అద్భుతంగా చేస్తాము. అదే యోగ స్థితి అనేది ఇవాళ మనం తెలుసుకున్నాం. ఇది ఈనాటి సత్యదర్శనం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.